బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దివ్యల మాధురి టెక్కలి పోలీసులకు ఆశ్రయించింది. సోషల్ మీడియాలో తనతో పాటు దువ్వాడ శ్రీనివాస్ పై అసభ్యకర పోస్టులు కామెంట్లు పెడుతున్నారంటూ ఫిర్యాదు చేసింది. వీడియో ఆధారాలతో టెక్కలి పోలీస్ స్టేషన్లో మాధురి కంప్లైంట్ ఇచ్చింది. అసభ్యకర వీడియోలు పెట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సీఐ విజయ్ కుమార్ ను కోరింది. మాధురి వెంట వైసీపీ నేతలు కార్యకర్తలు ఉన్నారు. గతంలో జనసేన కార్యకర్తలతో తమకు ప్రాణహాని ఉందని దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సోషల్ మీడియాలో మహిళలపై ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను నిలబెట్టుకోవాలని దివ్యల మాధురి కోరారు. సోషల్ మీడియాలో ఏ విధమైన అసభ్యకరమైన పోస్టులు పెడితే యాక్షన్ తీసుకుంటామని మన చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ హోమ్ మినిస్టర్ మొన్న అనిత గారు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. సో మేము కంప్లైంట్ చేస్తుంటే ఏ విధమైన యాక్షన్ తీసుకోవట్లేదు. సో మా కంప్లైంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని, మా మీద కూడా అలాగే అటువైపు ఎలా స్పందిస్తున్నారా మా వైపు కూడా అలాగే స్పందించి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. చూడండి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద ఎలాంటి పోస్టులు పెట్టారంటే ఇవి కనిపించట్లేదా? వీళ్ళేమని తిట్టారండి జనసేన నాయకులని చెప్పుకొని ఒక ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తికి ఇలాగే తిడతారా? మరి వీళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోరా? మేము కంప్లైంట్ ఇస్తే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మేము అడుగుతున్నాం. అంటే మీ మీద అంటే మీకు నొప్పి వస్తుంది, మీ ఆడవాళ్ళ కంటే నొప్పి వస్తుంది, మేము ఆడవాళ్ళం కాదా? మాకంటే మాకు పైన ఉండదా? మా మీద ఎందుకు మీరు కంప్లైంట్స్ తీసుకోవట్లేదు? మా మీద అన్న వాళ్ళకి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? టెక్కల్లో జనసేన నాయకులు అని చెప్పుకొని అటాడు శ్రీధర్ అనే ఒక వ్యక్తి నా మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు, దాని మీద యాక్షన్ తీసుకోరా? అటాడు శ్రీధర్, ఇంకెవరో ఈ శ్రావణ్ అనే అబ్బాయి మహిళల మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టిస్తున్నాడు. మరి ఇలాంటి వ్యక్తుల మీద యూట్యూబ్ ఛానల్స్ మీద యాక్షన్ తీసుకోరా? దువ్వాడ శ్రీనివాసరావు గారు 4 నెలల క్రితం ఆయనకి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయని ఇచ్చిన కంప్లైంట్ మీద ఆ రోజు ఎఫ్ఐఆర్ అయితే వేశారు, కానీ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాని మీద చర్యలు తీసుకున్నారా లేదని అడగడానికి, అదేవిధంగా ఈ మధ్యన సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 41 ఇష్యూ చేసి అందరినీ కూడా నియంత్రించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేయలేక సూపర్ 6 అని సూపర్ మోసాలు అయిపోయినవి ఎక్కడైతే జనం దగ్గరికి ఈ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరిపోతుందని భయంతో మమ్మల్ని నియంత్రించే పనిగా ఈరోజు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరి మీద సోషల్ మీడియా సైనికులందరినీ కూడా ఈరోజు ఇబ్బందులకు గురి చేయాలని ఒక దీంతో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటి. దువ్వాడ శ్రీనివాసరావు గారు 4 నెలలు